అడ్వకేట్‌తో పాటు ఆ! సామాజికంగా కొన్నిసార్లు ఆహ్, లీవ్ తీసుకోవాల్సొస్తది. ఎందుకు అట్లాంటి పరిస్థితి ఎందుకు? అట్లాంటి పరిస్థితులు ఎందుకొస్తాయంటే, మదర్ ఉద్యమం నడుస్తున్నప్పుడు అదర్ ఉద్యమాలొచ్చి మధ్యలో నిలబడతాయి. ఏందది? మదర్ ఉద్యమం నడుస్తున్నప్పుడు అదర్ ఉద్యమాన్ని తెచ్చి ముందు పెడతారు. ఓకే. అంటే డూప్లికేట్ తెచ్చి ముందు పెడతారు. ఆ! అప్పుడు మదర్ ఉద్యమం ఆటోమేటిక్‌గా కొంచెం ఆగాల్సొస్తది. డైవర్ట్ కాదు, పక్కకు జరగదు గానీ ఆగుతది. ఓకే. అట్లనే కొద్దిగా పర్సనల్ విషయాల్లో గూడా ఆర్థికంగా మనం మనలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళం పరిపుష్టి అయ్యేంత వరకు కొన్నిసార్లు టైం తీసుకుంటాం. హ్మ్. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాం. ఆయనతో పోల్చుకోవడం కాదు గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తన పర్సనల్‌గా కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పుడు ఆయన ఏం చేసిండంటే, హ్మ్. తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపేసి ప్రిన్సిపల్‌గా చేసిండు. ఆయన లా కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసి, మళ్ళా తర్వాత ఆయన కొంత పుంజుకున్న తర్వాత ఆర్థికంగా మళ్ళీ ఈ ఉద్యమాలకు వచ్చి రావడం జరిగింది. ఓకే. అట్లనే మనకు కూడా ఆర్థికంగా కొంత మనం వృత్తిపరంగా అది అయిపోయిన తర్వాత మనం ఉద్యమం ఎప్పుడు వదిలిపెట్టమో అది జీవితకాలం, అదొక లైఫ్ స్టైల్. ఓకే. నా దృష్టిలో నా వరకు హ్మ్. ఉద్యమం అనేది నా లైఫ్ స్టైల్. హ్మ్. జీవిత విధానంగా నేను దాన్ని కొనసాగిస్తా. ఎప్పుడంటే అప్పుడు ఏ టైం వరకైనా సరే. హ్మ్. చివరి ప్రాణం పోయేంత వరకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద మనం మాట్లాడతాం అంతే. ఓకే. ఆపేది అనేది ఉండదు. తాత్కాలిక విరమణ అది అంతే. సో ఇప్పుడు సో ఇప్పుడు అవసరమైంది. అకౌంట్ ఫుల్ అయిందా సార్ మరి? అకౌంట్ కాదు కానీ బతకడానికి మంచిగానే ఉన్నాను, పర్వాలేదు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఉద్యమం యొక్క అవసరం కూడా ఉంది. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి స్పేస్ హ్మ్. ఈ బహుజన అణగారిన వర్గాల గొంతుకగా హ్మ్. వాళ్ళ యొక్క డిఫెన్స్ గతంలో ఎట్లయితే ఒక 15-20 సంవత్సరాలు మనం కొనసాగించినామో హ్మ్. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఆ స్పేస్ ఉంది, ఆ గ్యాప్ ఏర్పడింది. ఎందుకు ఇంత వాళ్ళ గురించి మాట్లాడతలేరు ఎవరు. ఎందుకు మాట్లాడతారు? చాలా మంది నాయకులు ఉన్నారు కదా. అంటే మాట్లాడడం వేరు, హ్మ్. సమస్యను సరైన పద్ధతుల్లో ఎదుర్కోవడం వేరు. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు నాయకుడు ఎవరైనా మీకు నాయకుడు మీరు పోయారు అనుకోండి, మీరు జర్నలిస్ట్గా పోయి సార్ మరి ఈ సంఘటన జరిగింది మీరు ఏమంటారంటే చట్టం తన పని తాను చేస్తుంది అంటాడు. అది కూడా మాట్లాడడమే, కానీ అది తప్పు, అట్లా జరగడానికి వీలు లేదని ఖండించేటటువంటి ఒక స్పష్టమైన డిఫెన్స్ వాయిస్ ఈ రాష్ట్రంలో ఇప్పుడు కరువైంది. అంటే అందరు నాయకులు అన్ని పార్టీలకు అసోసియేట్ అయి పని చేయడం అనుకుంటున్నారు. 100%. ఇన్ని ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అట్లనే రకరకాలైనటువంటి పద్ధతుల్లో అనేక వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడతారు? రాజ్యాధికారం అంటే వస్తుంది, వచ్చినాడు వస్తుందేమో కానీ ఫస్ట్ అయితే వీడి వీపు బలుగుతుంది కదా, ఫస్ట్ అయితే ఇక్కడ ఆక్రందన వినిపిస్తుంది కదా, ఈ ఆక్రందనను వినాల్సిన అవసరం ఉంది, ఆక్రందనను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఆ దిశలో ఎవరు జరగట్లేదు. తన సొంత లాభాల కోసం తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి పనిచేస్తున్న వ్యవస్థలే కనబడుతున్నాయి కానీ వాస్తవంగా సమస్యను అడ్రస్ చేసి దాన్ని మనం ఖచ్చితంగా ఢీకొట్టాల్సినటువంటి పరిస్థితులను మాత్రం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తలేము. ఏదో ఒక మేరకు ఆగిపోతుంది, ఎక్కడో ఒక దగ్గర వాయిస్ను ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఎక్కడ పైసలకు అమ్ముడుపోతున్నారా, లేకపోతే రాజకీయ పదవుల కోసం ఇంకో దాని కోసం ఆశపడుతున్నారా? అంటే దీంట్లో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో మీరు అన్నట్టు డబ్బులు అనేది మనం చెప్పలేము కదా రఘు. ఇప్పుడు డబ్బులు ఇస్తుండు అంటే అది ఎట్లా ఇస్తుండు, ఎవడు ఇస్తుండు ఎవరిని తెలియదు, అది దాన్ని చెప్పలేము. కానీ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే అమ్ముడు పోయినోనికి అమ్ముడు పోయినోనికి ఒక తేడా ఏం కనిపిస్తుంది అంటే, అమ్ముడు పోయినోడు అభ్యర్థనాభంగవయేనా అర్ధవాచ అని శాస్త్రం. అభ్యర్థనాభంగవయేనా అర్ధవాచ, ఎవడైనా అడుక్కునేటానికి వచ్చిన వాడు అర్ధవాచ కొద్దినే మాట్లాడతాడు, సగమే మాట్లాడతాడు, మొత్తం మాట్లాడాడు. అభ్యర్థనాభంగవయేనా, అభ్యర్థనం అడిగేవాడు, భంగవయేనా ఏ దానికోసమైతే వాడు వచ్చిండో అది పాడైపోతుందేమో అనుకుంటే ఏం చేస్తాడంటే కొద్దినే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గరికి వచ్చిన నాకు ఒక 100 రూపాయలు అప్పు కావాలి, నేనేమంటా అంటే 100 రూపాయలు అప్పి రఘు అని నేను అనలేను. రఘు గారు కొంచెం ఏమైందా, కొంచెం ఎంత, అది 50,000 అంటే అర్థమైతే లేదా? దీనికి అప్పిచ్చి అడుక్కునేవానికి అడుక్కునేవానికి మధ్యన ఎంత తేడా కనబడుతుంది. అట్లనే అమ్ముడు పోయిన వానికి స్వతంత్రంగా నిలబడ్డటువంటి వానికి ఈ సాఫ్ట్ కార్నర్ లోపల స్పష్టమైనటువంటి తేడా కనబడుతుంది. నాకైతే తెలంగాణలో ఉన్న ఇప్పుడు ఎంటైర్ ఈ ఉద్యమాల పేరుతో నడుస్తున్నాయి అన్నీ కూడా ఈ సాఫ్ట్ కార్నర్తో పనిచేస్తున్నాయి కనిపిస్తున్నాయి. కానీ ఒరిజినల్గా డిఫెన్స్ చేసి ఇండిపెండెంట్ ఉద్యమం గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలుకొని, పూలే నుంచి మొదలుకొని, పెరియారు, నారాయణ గురు ఈ పరంపరను ఏదైతే కొనసాగించినామో, ఇక్కడ తెలంగాణలో కొండ లక్ష్మణ్ బాపూజీ, నల్లా నరసింహులు ఇట్లాంటి మహామహులు ఇక్కడ పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో.
అట్లనే నిన్న మొన్నటి వరకు 69 ఉద్యమం నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి వరకు చేసినటువంటి పోరాట యోధులు ఉండరు, వాళ్ళ ఒక స్వతంత్ర వాయిస్ నిలబెట్టిండ్రు. ఓకే. ఎక్కడ సాఫ్ట్ కార్నర్ కాలేదు. సాఫ్ట్ కార్నర్ అయితే ఈ రోజు ఈ తెలంగాణ ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. అంటే అందరూ అన్ని రకాల ఇష్యూస్ మీద మాట్లాడలేకపోతున్నారు. ఎస్, ఆయనకు శత్రువు అయితే అది నిష్పక్షపాతంగా మాట్లాడలేకపోతున్నారు. డిఫెన్స్ ఇవ్వాలంటే ఏంది, నీదైనటువంటి స్వతంత్రమైన వాయిస్ను నీ ప్రజలకు నువ్వు వినిపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటున్నారు అనుకో. ఉదాహరణకి ఒక రామరెడ్డి ఒక శ్రీనివాస్ రెడ్డి కొట్లాడుతారు. రామరెడ్డి ఏమంటాడంటే శ్రీనివాస్ రెడ్డి నువ్వు దొంగ అంటాడు, శ్రీనివాస్ రెడ్డి ఏమంటాడు రామరెడ్డిని దొంగ అంటుంటాడు. దీని వెనకాల ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, ఈ రామరెడ్డి వెనకాల ఉన్నోళ్ళు శ్రీనివాస్ రెడ్డిని దొంగ అంటుంటారు, శ్రీనివాస్ రెడ్డి వెనకాల ఉన్నోళ్ళు రామరెడ్డిని దొంగ అంటుంటారు. ఇదే నడుస్తుంది. అట్లా కాదు, ఈయన దొంగే ఆయన దొంగే. ఎందుకంటే ఇద్దరు ఒక దొంగలు అనాలి చెప్పుకోరు కదా. అంటే ఇద్దరు విలన్లు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు విలన్లే అనే చెప్పేటటువంటి హీరో వాయిస్ ఒకటి కావాలి. అదే మధ్యలో ఆ సంఘాలు ఆ నాయకులు ఇటువైపు ఉంటే ఆయన తిరుగుతారు, అట్లానే జరుగుతుంది. కానీ ఈయన దొంగే ఆయన దొంగే అని ఇద్దరి దొంగతనాలు వాళ్ళు బయట పెట్టుకున్న విధానాన్ని ప్రజల ముందు పెట్టేటటువంటి ఒక ఇండిపెండెంట్ వాయిస్ అవసరం ఉంటుంది. అది చరిత్ర నిండా ఉన్నది, అవసరం, ఇంకా కూడా ఉంటుంది.